ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 9 ఏరియా ఆఫ్ ప్లెయిన్ ఫిగర్స్లోని ఎక్సర్సైజ్ 9.2 నుండి 10th క్వశ్చన్ చూద్దాము. ఒకసారి చూడండి 10th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ఏ హార్స్ ఈజ్ ప్లేస్డ్ ఫర్ గ్రేజింగ్ ఇన్సైడ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ 70 meters by 52 meters and it is tethered to one corner by a rope 21 meters long. How much area can it graze అన్నాడు. ఇక్కడ ఒకసారి చూడండి, ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉంది. సో ఆ రెక్టాంగులర్ ఫీల్డ్లో ఒక హార్స్ని కట్టేసి ఉంచారనమాట. ఓకేనా, ఒక హార్స్ని ఒక కార్నర్లో కట్టేశారు. సో ఆ రెక్టాంగులర్ ఫీల్డ్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చారు మనకి. అది 70 meters అనేది లెంత్ ఉంది. ఓకేనా, ఫీల్డ్ అనేది 70 meters లెంత్, అలానే 52 meters అనేది విడ్త్ ఉందన్నమాట, బ్రెడ్త్. ఓకేనా, అయితే దాన్ని ఆ హార్స్ని ఏం చేశారంటే ఆ రెక్టాంగులర్ ఫీల్డ్లో ఒక కార్నర్లో ఆ రోప్ అనేది ఎంత ఉంది, 21 meters లెంత్ కలిగినటువంటి ఒక రోప్తో ఒక కార్నర్లో దాన్ని కట్టారనమాట. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఆ హార్స్ అనేది ఇప్పుడు మనం ఆ 21 meters పొడవు కలిగినటువంటి ఆ రోప్తో మనం హార్స్ని కట్టాం కదా. సో అయితే ఏం కనుక్కోవాలంటే ఆ హార్స్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది కదా, ఆ మూవ్ అయ్యేటువంటి దాని యొక్క ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఒకసారి చూడండి, ఫస్ట్ ఇక్కడ రాద్దాము. మనకి ఉన్నటువంటి ఫీల్డ్ అనేది ఏ షేప్లో ఉంది, రెక్టాంగులర్ షేప్. ఓకేనా, సో ఇది ఒక రెక్టాంగిల్, ఇది ఒక ఫీల్డ్ అనమాట. సో ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంది. సో ఇక్కడ చూడండి, ఇది ఓ ఏ బి సి అని తీసుకుందాము. సో దీని యొక్క డైమెన్షన్స్ ఇచ్చారు. 70 meters అనేది లెంత్, 52 meters అనేది బ్రెడ్త్. ఓకేనా, సో ఇది ఒక రెక్టాంగులర్ ఫీల్డ్. సో దీని యొక్క డైమెన్షన్స్ వచ్చేసి 70 meters, 52 meters. అయితే హార్స్ని ఎక్కడ కట్టారన్నారు, ఒక కార్నర్లో అన్నారు. సో ఇది ఒక కార్నర్ అనుకుందాం. సో ఈ కార్నర్లో ఎన్ని మీటర్స్ ఉంది, అది 21 meters ఉంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుందాము, ఇది 21 meters అనుకుందాం. సో ఈ 21 meters ఉన్నటువంటి రోప్తో, ఓకేనా, 21 meters ఉన్నటువంటి ఈ రోప్తో ఇక్కడ ఒక హార్స్ని కట్టేసి ఉంచారనమాట. అయితే అప్పుడేమో ఇక్కడ 21 meters ఉన్నటువంటి రోప్తో హార్స్ని కట్టేసి ఉంచారు కదా. అయితే ఇక్కడ చూడండి, దీని యొక్క ఏరియా అనేది మనం కనుక్కోవాలి. ఓకేనా, సో ఈ ప్లేస్లోనే కదా ఇంకా హార్స్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో అది మూవ్ అయ్యేటువంటి ప్లేస్ యొక్క ఏరియాని మనం కనుక్కోవాలన్నమాట. ఓకేనా, సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఈ మూవ్ అయ్యేటువంటి ప్లేస్ ఉంది కదా, ఇది ఎలా ఉంది, మనకు ఒక సెక్టార్ లాగా అనిపిస్తుంది కదా. అంటే మనం ఏం కనుక్కోవాలి, ఈ సెక్టార్ యొక్క ఏరియా కనుక్కుంటే సరిపోతుంది, అంతే కదా. ఇది ఎలా ఉంది, షేప్ వచ్చేసి సెక్టార్ షేప్లో ఉంది కాబట్టి దీని ఏరియా అనేది కనుక్కుంటే మనం సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఇది ఓ, ఇది పి, ఇది క్యూ అనుకుందాం. ఓకే, సో ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ ద సెక్టర్ రిప్రజెంట్ the grazing area of horse. The angle of sector. సో యాంగిల్ ఆఫ్ సెక్టర్ ఎంత ఉంటుంది, యాంగిల్ ఆఫ్ సెక్టర్, ఇది రెక్టాంగిల్ కాదా. సో రెక్టాంగిల్ కాబట్టి మనకి యాంగిల్ అనేది ఎంత ఉంటుంది, 90 degrees కదా. ఓకేనా, సో యాంగిల్ ఆఫ్ సెక్టార్, ఇక్కడ సెక్టార్ అనేది దేని, ఇక్కడ ఎలా ఉంది, ఓపీక్యూ కదా సెక్టార్ వచ్చేసి. సో దీంట్లో యాంగిల్ వచ్చేసి ఎంత ఉంటుంది, x = 90 degrees. ఇది రెక్టాంగిల్ కాబట్టి 90 degrees ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ఏ సెక్టార్ ఓపీక్యూ. సో దీంట్లో రేడియస్ వచ్చేసి ఎంత, r = 21 meters. ఓకేనా, సో 21 meters. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ సెక్టార్ కనుక్కుందాం. ఏరియా ఆఫ్ సెక్టార్ ఈక్వల్ టు, ఫార్ములా తెలుసు కదా మనకి, ఏరియా ఆఫ్ సెక్టార్కి ఫార్ములా x/360 × πr². సో x వాల్యూ తెలుసు మనకి 90 degrees by 360 degrees ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ వచ్చేసి 21. సో r² ఉంది కాబట్టి 21 × 21. ఓకేనా, సో ఇక్కడ
90 1s are 90, 94s are ఏమవుతుందంటే 360 అవుతుంది. ఓకేనా. సో 94 360 డిగ్రీస్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ 7 1s are 7 3s are 21 అవుతుంది. సో ఇక్కడ ఏమేమి ఉంది ఇంకా 22 ఇంటూ 3 ఇంటూ 21/4. ఓకేనా. సో ఇక్కడ ఇది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. 2 2s are 4, 2 11s are 22. ఓకేనా. సో నెక్స్ట్ 11 ఇంటూ 3 33 ఇంటూ 21/2. సో 33 ఇంటూ 21 అనేది మనం మల్టిప్లై చేద్దాము. సో 1 3s are 3, 1 3s are 3. సో నెక్స్ట్ 2 3s are 6, 2 3s are 6, 3 plus 6 9, నెక్స్ట్ 6 693 వచ్చింది. సో 693/2. ఓకేనా. 693/2. ఈ 693ని 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 2 3s are 6, ఇక్కడ 9 ఉంది కదా, 2 4s are 8 అవుతుంది. అంటే ఇక్కడ 1 ఉంటుంది, ఇంకా 1 3 అంటే 13, 2 6s are 12. ఓకేనా. 2 6s are 12 అంటే ఇంకా 1 ఉంటుంది. 1 పాయింట్ తీసుకున్నాం కాబట్టి 0 వస్తుంది. 1 0 అంటే 10. అప్పుడేమవుతుంది? 10 అంటే 2 5s are 10. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు 346.5. 346.5 యూనిట్స్ వచ్చేసి ఏంటి? స్క్వేర్ మీటర్స్. ఓకేనా. సో దేర్ ఫోర్ ద ఏరియా ఆఫ్ గ్రేజింగ్ ఈక్వల్ టు 346.5 స్క్వేర్ మీటర్స్. ఓకేనా. సో ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.